మూడోది జీపీయూ విపరీతంగా థ్రాటిల్ అయిపోయింది. ఒకవేళ అది కనుక సస్టైన్ అవ్వలేకపోతే చాలా రూమర్స్ వస్తున్నాయి. 120 Hz 165 Hz 200 Hz రిఫ్రెష్ రేట్ వస్తుందని చెప్పని యాభై చేస్తారు ఇవన్నీ ఏదో అమ్ముదబ్బడా కాకపోతే ఈ మాటలన్నీ. ఈ మధ్య మన ఫోన్స్లో 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది బాగా కామన్ అయిపోయింది. ఇది సరిపోదు అన్నట్లు 1+15 1+15R ఈ ఫోన్స్లో 165 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొని వచ్చారు. అండ్ ఇప్పుడు రూమర్స్ ప్రకారం మీరు టెక్ న్యూస్ చూసినా లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ ఏమైనా చదివినా టెక్ కి సంబంధించి 200 Hz రిఫ్రెష్ రేట్ అనేది చైనాలో ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. బట్ ఇండియాకి ఈ సంవత్సరం 200 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మన మైండ్ లోకి 3 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఈ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, ఈ రిఫ్రెష్ రేట్ నిజంగా మన ఫోన్స్ లో ఉపయోగపడుతుందా? అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? క్వశ్చన్ నెంబర్ 3, ఈ మధ్య ఫోన్లన్నీ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి కదా, ఆ ప్రైస్ హైక్స్ ని కొంచెం జస్టిఫై చేసుకోవడానికి ఈ బ్రాండ్ చేసే కొన్ని మార్కెటింగ్ గిమ్మిక్సా? ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో వచ్చి ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ వీటన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ విన్న హై పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ నోట్ తర్వాత అడుగుతా. క్వశ్చన్ నెంబర్ 1, అసలు రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? మన ఫోన్ ఆన్ లో ఉన్నంత వరకు, అంటే స్క్రీన్ యాక్టివ్ లో ఉన్నంత వరకు ప్రతి సెకండ్ అది రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. ఆ రిఫ్రెష్ ఎన్ని సార్లు అవుతుంది అనేది ఈ రిఫ్రెష్ రేట్. ఒక సెకండ్ కి 60 టైమ్స్ రిఫ్రెష్ అయింది అనుకోండి, అది 60 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 90 టైమ్స్ రిఫ్రెష్ అయితే 90 Hz రిఫ్రెష్ రేట్. 120 టైమ్స్ రిఫ్రెష్ అయితే 120 Hz రిఫ్రెష్ రేట్. సో సింపుల్ అండ్ క్లియర్ గా మీకు చెప్పాను అనుకుంటున్నా. ఒక సెకండ్ కి మీ డిస్ప్లే ఎన్ని సార్లు రిఫ్రెష్ అయితే అదే ఆ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్. ఫైన్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ రిఫ్రెష్ రేట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మనం ఫోన్ లో స్క్రోల్ చేసుకుంటున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, UI యానిమేషన్స్ లో, ఫోన్ లో మనం ఏదైనా పేజెస్ తిప్పుతున్నప్పుడు, ఫోన్ లో మనం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు, యానిమేషన్స్ అటు ఇటు మనం పేజెస్ స్విచ్ అవుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ UI ట్రాన్సిషన్స్ ఇవన్నీ స్మూత్ గా రన్ అవ్వడానికి డైరెక్ట్ ఇంపాక్ట్ ఈ రిఫ్రెష్ రేట్ చూపిస్తుంది. ఇంకొక నోట్ ముందే చెప్తున్నాను, ఈ రిఫ్రెష్ రేట్ వల్ల చాలా మంది ఇమేజ్ షార్ప్ అవుతుంది, కలర్స్ బాగా కనబడతాయి, క్వాలిటీ పెరుగుతుంది అని చెప్పని కొన్ని అపోహలు ఉంటాయి. ఇవేమీ రిఫ్రెష్ రేట్ చేయదు. రిఫ్రెష్ రేట్ చేసే ఒకే ఒక్క పని ఏంటి అంటే స్మూత్నెస్. మీ ఫోన్ లో ఉండే మోషన్ ని ఆర్ఎల్స్ యానిమేషన్ ని స్మూత్ గా తీసుకెళ్తుంది. ఎలా పనిచేస్తుంది దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తా. అండ్ ఇదే మెయిన్ టాపిక్ కూడా. ఇంతకు ముందు మనం 90 Hz 120 Hz అట్ ఎ టైం వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ ఒకటే టైం పీరియడ్ లో వచ్చినాయి. 60 Hz నుంచి సడన్ గా 90 Hz కి, 90 Hz నుంచి 120 Hz కి స్విచ్ అయ్యాం. స్టాండర్డ్ గా 60 Hz కొన్ని దశాబ్దాల పాటు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. సడన్ గా 90 Hz వచ్చేటప్పటికి ఆ స్మూత్నెస్ మన కళ్ళకి మనం ఈజీగా నోటీస్ చేసాం. ఆ తర్వాత 120 Hz కొద్దిపాటి 90 నుంచి 120 Hz కి కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉండేది. బట్ అది కూడా మనం నోటీస్ చేయగలిగే వాళ్ళం. బట్ రియల్ క్వశ్చన్ ఇప్పుడే 120 Hz నుంచి 165 Hz కి, అంటే ఇప్పుడు మనం చూస్తున్న 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్స్ కి, ఇప్పుడు వచ్చిన 1+15 15R లో ఉండే 165 Hz రిఫ్రెష్ రేట్ కి డిఫరెన్స్ మనం ఫీల్ అవ్వగలమా? నథింగ్. చాలా నెగ్లిజిబుల్. అది డైరెక్ట్ గా మనం చూస్తున్నప్పుడు అసలు మనం అది నోటీస్ కూడా చేయం. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నట్లే మనకు అనిపిస్తుంది. పేపర్ మీద చూడడానికి చాలా బాగుంటుంది, కానీ రియల్ లైఫ్ లో మనం నోటీస్ చేసేది చాలా తక్కువ, నెగ్లిజిబుల్. మోస్ట్లీ ఎక్కడ మీరు ఒకవేళ గమనించగలరు అంటే హై ఫ్రేమ్ రేట్ ఉన్న గేమ్స్ ఆడతారు చూసారా, అక్కడ మేబీ స్లైట్ గా మీరు నోటీస్ చేస్తారేమో. అన్ఫార్చునేట్లీ 120 FPS కి మించిన గేమ్స్ ఏవి లేవు. ఈవెన్ మీరు BGMI తీసుకోండి, COD తీసుకోండి, ఏవైనా కానీ మాక్సిమం 120 FPS. ఆ తర్వాత వీళ్ళు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే టెక్నాలజీతో ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి, అడిషనల్ గా యాడ్ చేసి ఇంకా స్మూత్ అవ్వడానికి, గేమర్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్మూత్ అవ్వడానికి వీళ్ళు టెక్నికల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఇంప్రూవ్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్ 165 Hz రిఫ్రెష్ రేట్ BGMI లో లేదు. మరి 165 లేనప్పుడు 200 Hz రిఫ్రెష్ రేట్ తెచ్చే ఉపయోగం? ఇవన్నీ పేపర్ లో చూసుకోవడానికి చాలా బాగుంటాయి, బట్ రియల్ లైఫ్ లో 120 Hz అనేది మాక్సిమం ఇనఫ్. ఆ తర్వాత వీళ్ళు ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినా కానీ అవి నెగ్లిజిబుల్ మాత్రమే. బాగున్నాయి కదా పాయింట్స్ నేను చెప్పేవి. ఇలానే ఇంకా మంచి పాయింట్స్ ముందు చెప్తా, ఇంకా చాలా ఉంది స్క్రిప్ట్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇక్కడ దాకా కంటెంట్ చూసి అది నచ్చి పర్లేదు వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సంవత్సరం ఒక బిగ్ నెంబర్ టార్గెట్ కింద పెట్టుకున్నాను. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ కి మనం రీచ్ అవ్వాలి. మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి జెన్యూన్, నానెస్ట్, క్వాలిటీ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఒకవేళ తెచ్చారే అనుకుందాం, 165 ఎలాగో వచ్చింది కదా, 200 Hz కూడా తీసుకొచ్చారు అనుకుందాం. ఎక్కడ మనం ఉపయోగించుకోవచ్చు, ఏ సందర్భంలో మనం ఉపయోగించుకోవచ్చు? ఫస్ట్ థింగ్, గేమ్స్ లో మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఆ గేమ్ ఖచ్చితంగా హయ్యర్ FPS కి సపోర్ట్ చేసి ఉండాలి. అంటే 165 200 Hz సపోర్ట్ చేసి ఉండాలి. రెండోది, ఆ ప్రాసెసర్ కూడా హయ్యర్ FPS కి సపోర్ట్ ఉండాలి. ఇప్పుడున్న స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ క్యాపబిలిటీ ఏంటి, 200 Hz వరకు ఇది ప్రొజెక్ట్ చేయగలదా? సో ప్రాసెసర్ కి మస్ట్ అండ్ షుడ్ ఆ క్యాపబిలిటీ ఉండాలి. మూడోది, GPU విపరీతంగా థ్రాటిల్ అయిపోయింది ఒకవేళ అది కనుక సస్టైన్ అవ్వలేకపోతే. సో GPU థ్రాటిల్ అవ్వకుండా సస్టైన్ అవ్వడం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ 200 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తే, అఫ్ కోర్స్ తీసుకొస్తే మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొస్తారు అనుకోండి. సో సింపుల్ గా ఏంటంటే ఈ బిగ్ నెంబర్స్, ఈ 165 Hz ఆర్ 120 Hz మార్కెటింగ్ గిమ్మిక్స్ లో ఒక భాగం అని చెప్పొచ్చు మనం. రియల్ లైఫ్ లో ఉపయోగపడకపోవచ్చు కూడా. ఎందుకు అనేది నేను కొంచెం క్లియర్ గా చెప్తాను.
చెప్తా. దీని హార్డ్ ట్రూత్ లాగా మనం మాట్లాడుకుందాం. హ్యూమన్ ఐకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే మన కళ్ళు కొంత మేరకు మాత్రమే చూడగలదు. బియాండ్ దాని లిమిట్ దాటిన తర్వాత కన్ను కూడా ఏం చేయలేదు. అందులో ఫస్ట్ థింగ్ 60 to 90 హెర్ట్స్ నోటీస్ చేసేసి మన కన్ను ఈజీగా పసిగట్టగలదు. 90 to 120 హెర్ట్స్ అఫ్ కోర్స్ ఇది కూడా మనం చూడగలం, అంటే నోటీస్ చేసిద్ది మన కన్ను. 120 హెర్ట్స్ నుంచి 165 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ అనేది బేర్లీ, అంటే చాలా కష్టం మీద గేమ్స్ లాంటివి హెవీ జీపీ ఉన్నవి మనం ఒకవేళ రన్ చేస్తే హార్డ్లీ కష్టపడి నోటీస్ చేయగలుగుతాం. బట్ 165 హెర్ట్స్ నుంచి 200 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ప్యూర్లీ యాజ్ పర్ రికార్డ్స్. అండ్ నేను అన్ని చెక్ చేసి చెప్తున్నా, బ్రాండ్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ ప్రైస్ హైక్స్ ని జస్టిఫై చేసుకోవడానికి చేసే మార్కెటింగ్ గిమ్మిక్. ఇప్పుడు గేమ్ డెవలపర్స్ 165 హెర్ట్స్ 200 హెర్ట్స్ కి వాళ్ళు గేమ్ ని డెవలప్ చేయాలి. అది మేజర్ టాస్క్. తీసుకొచ్చాం, ఉపయోగించుకోవాలనుకుంటే ఆ గేమింగ్ యాప్ వాళ్ళు అంత FPS కి దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. సరే తెచ్చారు, వాడుకుందాం అనేసుకుందాం, కాసేపు తెచ్చేశారు, మనం వాడేసుకున్నాం కూడా. దీనివల్ల మనకి ఏమన్నా నష్టాలు ఉన్నాయా అని అడిగితే పాయింట్ నెంబర్ 1, బ్యాటరీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. బ్యాటరీ డ్రైన్ అవుతుంది. డైరెక్ట్ ప్రపోర్షన్. రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే ఎక్కువ పని చేస్తుంది కాబట్టి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేసిద్ది. సో రిఫ్రెష్ రేట్ తక్కువ ఉంటే బ్యాటరీ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. అందుకే మనం అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ లో పెట్టుకుంటాం. అవసరం లేనప్పుడు తక్కువ రిఫ్రెష్ రేట్, అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్ గా స్విచ్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్ గా బ్యాటరీని ఇంపాక్ట్ చేసిద్ది. అందుకే 6500 mAh 7500 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు ఇంత హై రిఫ్రెష్ రేట్ ఉన్నప్పుడు. దాంతో పాటు ఫోన్ లో కూడా కొంచెం హీటింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కంటిన్యూస్ గా బ్యాక్గ్రౌండ్ లో GPUs హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ పడేది అసలు ఆ ప్రెషర్ మొత్తం GPUనే. ఇందాక నేను చెప్పాను కదా, థ్రాటిల్ అవ్వకుండా సస్టైన్ అవ్వగలిగారు. మూడోది, ఇది చాలా మందికి తెలియని పార్ట్, డిస్ప్లే కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది. డిస్ప్లే అండర్ నీత్ ఉండిద్ది. ఇది ఫోన్ కాంపోనెంట్స్ లో ఒకటి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ లో. ఈ డిస్ప్లే కంట్రోలర్ చాలా ఎనర్జీని కన్స్యూమ్ చేసింది. దానివల్ల డిస్ప్లే తొందరగా డిస్ప్లే చిప్లు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే చిప్ ఇంపాక్ట్ అయితే తెలిసిందేగా. OnePlus లో ఎలాగైతే తరతరాలుగా అన్ని మోడల్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి ఒక సర్టెన్ టైం పీరియడ్ లో, అలాగే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు లాస్ట్ చెప్పిన 2 కేసెస్ మేబీ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ బ్యాటరీ కన్సంప్షన్ అనేది మాత్రం సీరియస్ ఇష్యూనే. అదొక్కటి మనం గ్యారెంటీ తీసుకోవచ్చు. బట్ ఒక విషయంలో మాత్రం బ్రాండ్స్ కి కొంచెం బెనిఫిట్ అవుతుంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో. ఎలా అంటే ఫోన్స్ ఇప్పుడు రివ్యూ యూనిట్స్ పంపిస్తుంటారు కదా, బెంచ్ మార్క్స్ ఎవరైనా టెస్ట్ చేసినప్పుడు హైయర్ బెంచ్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతుంది. కెమెరా అవుట్పుట్ లో కూడా ఆ ఫోటోని ఆ ఫోన్ నుంచి కాకుండా వేరే డివైస్ లోకి వేస్తే ఒక రకంగా కనపడింది. అండ్ ఆ 165-200 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ లో ఆ ఫోటో కానీ వీడియో కానీ ఆ ఫోన్ తీసింది ఇంకొక రకంగా కనపడతాయి. సో ఈ 2 డిపార్ట్మెంట్స్ లో కొంచెం బ్రాండ్ కి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో పాజిటివ్ జరిగే అవకాశం. బట్ బ్యాటరీ ఎఫిషియన్సీ, హీట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్, యాప్ సపోర్ట్, ఈ 4 మేనేజ్ చేసుకోగలిగితే 200 హెర్ట్స్ తీసుకొచ్చినా పర్లేదు. బట్ ఇది 100కి 100 రూపాయలు యూజ్లెస్. నా ఒపీనియన్ లో యూజ్లెస్. 120 హెర్ట్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. మేబీ ఫ్యూచర్ లో ఒకవేళ మీరు 165 హెర్ట్స్ కానీ 200 హెర్ట్స్ కానీ కన్విన్స్ అయ్యి వాటినే కొంచెం హైలైటెడ్ ఫీచర్స్ కింద కన్సిడర్ చేసి ఆ పాయింట్స్ ని చూసి మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నట్లయితే మాత్రం ఆ డెసిషన్ విత్డ్రా చేసుకోండి. యూజ్లెస్ అది. కంక్లూషన్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వీట్ స్పాట్ 120 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ ఇనఫ్. మంచి క్వాలిటీ ఇస్తుంది, బ్యాటరీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, అనవసరం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. 165-200 మీద ఉన్నదంతా మనం కూడా సంతృప్తిగా ఉంటాం. మరి ఇది ఓవరాల్ గా ఇప్పుడు రూమర్స్ బాగా రన్ అవుతున్న 120, 165-200 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటే వీడియో నచ్చింది వాళ్ళకి అనుకుంటే మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వలేదు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అవ్వకపోతే ఖచ్చితంగా వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ కి. నేను ఈ సంవత్సరం ఒక మంచి బిగ్ నెంబర్ అచీవ్ చేయాలన్న గోల్ తో పనిచేస్తున్నా. నేను చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాను. డైలీ మీకు మన ఛానల్ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. అది నాది గ్యారంటీ. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. నేను మంచి ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్, క్వాలిటీ అండ్ యూనిక్ కాంటెంట్ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ చెప్తారు సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.